శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క మరి మే నెలలో మిథున రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క మిథున రాశి వారికి మే నెలలో మరి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ముఖ్యంగా 12వ ఇంట మరి గ్రహ సంచారము, అదేవిధంగా తదుపరి జన్మంలో గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత అంతగా ఉండదు. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. కొంతమేర ధనాన్ని ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత మిత్రుల కలయిక వల్ల మీకు అనుకున్న కొన్ని పనులైతే సకాలంలో పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఈ నెలలో కొంచెం అధిక శ్రమ, అంటే మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. ఏవైనా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క ప్రయాణ సమయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండండి. కొంతమేర కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక కోర్టు వ్యవహారికంగా కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇక గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నెల ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చు కూడా అధికంగానే కనిపిస్తుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. మీరు కొన్ని విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతమేర మీకు కొన్ని ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. మీ యొక్క వ్యాపారం అనేది కూడా అంత లాభసాటిగా ఉండకపోవచ్చు. మరి అదేవిధంగా పెట్టిన పెట్టుబడికి ఆ విధంగా కూడా ధనం వస్తుంది. ఇక జాయింట్ వ్యాపారస్తులకైతే ఈ నెల అంత అనుకూలంగా లేదని చెప్పాలి. ముఖ్యంగా మరి జాయింట్ వ్యాపారస్తులిద్దరికీ కూడా కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. ముఖ్యంగా మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది అధికంగా కనిపిస్తుంది. వారి వల్ల మీరు అనేక ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. మాస ద్వితీయార్థం తర్వాత కొంచెం ఆ ఇబ్బందులు అనేవి తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీ పై స్థాయి అధికారులతో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క మిథున రాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మరి మిశ్రమంగానే ఉంటుంది. ముఖ్యంగా గతంలో పోటీ పరీక్షలు రాసినటువంటి వారి యొక్క మరి ఫలితాలు మంచిగానే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి ఆ యొక్క పోటీ పరీక్షల్లో తగు జాగ్రత్తగా ఉండి తగు శ్రద్ధగా చెబితే తప్పక విజయం మీకు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి మరి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అనేది అయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెల అంతా కూడా బాగుందనే చెప్పాలి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క మే నెలలో వచ్చేసేసి వ్యయస్థానం, అదేవిధంగా జన్మలలో గ్రహ సంచారం వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తక్కువగా ఉంటుంది. బంధువులు, మిత్రుల సహాయ సహకారాల వల్ల కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు. ధనం కూడా అధికంగా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి ముఖ్యంగా మీరు బుధవారం రోజునాడు బాగా గుర్తుంచుకోండి. బుధవారం రోజునాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి మన గణపతి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క గణపతికి అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకోండి. చేతనైనంత వరకు కూడా స్వామివారికి పూజ గావించుకొని ఆ తదుపరి అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కూడా కేజింబావు బెల్లం, బాగా గుర్తుంచుకోండి, కేజింబావు బెల్లం దానం చేస్తే మీకు ఈ నెలలో పడుతున్న కొన్ని ఇబ్బందులన్నీ తొలగి మీకు అంతా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. శుభస్య శీఘ్రం.